రోను ప్రభావంతో విశాఖలో నిన్నటి నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల దెబ్బకు కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. హనుమంతవాకలోని కొండ ప్రాంతంలో మట్టి పెళ్లలు విరిగిపడుతున్నాయి. అక్కడి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. దుర్గా ప్రసాద్, ప్రస్తుతం విశాఖలో ఎడతెరిపిలేని వర్షాల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? నైరుతి బంగాళాఖాతంలో 4 రోజుల క్రితం ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం తుఫానుగా మారింది. కొన్ని గంటల క్రితం తుఫానుగా మారి మరికొన్ని గంటల్లో ఇది తీవ్ర పెను తుఫానుగా మారే ప్రమాదం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విశాఖలో గడిచిన 24 గంటల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ యొక్క వర్షాల కారణంగా ఇటు కొండవాళ్ళ ప్రాంతాల్లో కుటుంబాలన్నీ కూడా ప్రమాద టంచుల్లో ఉన్నాయని చెప్పేసి మనం ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నట్టు మనం చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఇప్పుడు హనుమంతవాక ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా కొండ మీద జీవనం సాగిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఈ యొక్క మట్టి పిల్లల కిందకి జారిపడి ఈ యొక్క ఇల్లులన్నీ కూడా మ్యాక్సిమం కూడా పూర్తిగా కొండ ఇంటి కింద మట్టి అంతా తొలిచేసి ఏ క్షణానైనా సరే కూలే విధంగా ఉండడం జరుగుతుంది. అయితే అధికారులు ఏమాత్రం కూడా దీనిపై ఇప్పటివరకు కూడా ఇంకా స్పందించే పరిస్థితి అయితే కనిపించలేదు. మరికొన్ని గంటలు ఎలాగే కానీ వర్షం కానీ కొనసాగితే మాత్రం ఏ క్షణానైనా సరే కొండ నుంచి బండరాలు అయితే పడవచ్చు, అలాగే మట్టి పిల్లలు కూడా ఇంటి కింద నుంచి కూడా జారి పడే ప్రమాదం అయితే కనిపిస్తుంది. విశాఖపట్నంలో మ్యాక్సిమం దాదాపుగా 1,00,000 కుటుంబాల వరకు కూడా ఈ కొండల మీద జీవనం సాగిస్తున్నారు. వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఈ వర్షాలు పడే టైంలో ఎప్పుడు కూడా బిక్కుమని గడిపే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క భారీ వర్షాల కారణంగా దాదాపుగా 24 గంటల పైగా ఈ యొక్క భారీ వర్షాలు ఇక్కడ కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా కూడా ఏ క్షణానైనా సరే ఇప్పటికీ ఈ యొక్క కొండవాళ్ళ ప్రాంతాల నుంచి కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నిన్న అర్ధరాత్రి కురిసిన వర్షానికి అటు మురళీనగర్ ప్రాంతంలో కూడా బండరాలు కింద పడ్డాయని చెప్పేసి స్థానికులు చెప్పడం జరిగింది. ఈ వాయుగుండం తుఫానుగా మారినప్పటికీ మరికొన్ని గంటల్లో తీవ్ర పెను తుఫానుగా మారుతుంది. ప్రస్తుతం ఇది విశాఖకి 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరికొన్ని గంటల్లో విశాఖ కోస్తా తీరం వెంబడి ఒరిస్సా వైపు పయనిస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. దీంతో జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా ఈ కొండవాళ్ళలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే మాత్రం కొంత భయాన్ని ఒక వాతావరణం కూడా కల్పిస్తుందని కూడా మనం చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గాతో దుర్గా ప్రసాద్, విశాఖపట్నం.